కవర్ తీసి దొరుకుమానపా అమ్మేవాళ్ళు వీళ్ళు ఈ ఏదైతే 2 కేజీల 300 గ్రాములు ఉన్నాయో వీటిని 5 గ్రాములు 10 గ్రాములు చిన్న పొట్లాలు చేసి 400 500 రూపాయల దీనికి కన్స్యూమర్స్ కి అమ్మడానికి వీళ్ళు విజ్ఞప్తి చేస్తారు. వీళ్ళంతా అమ్మేవాళ్లే, విక్రేతలే, పెడ్లర్స్ అంటారు వీళ్ళు. అంటే వాళ్ళు దానికి వ్యసన పనులు అయిపోయి ఉంటారు ఫస్ట్, తర్వాత ఈజీగా వాళ్ళు దానికి డబ్బులకు అలవాటు పడిపోయి దాన్ని అమ్మడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించనే ఒక లాభాపేక్షతో అత్యాశకు పోయి ఈ యొక్క చక్రంలో ఇరుక్కుపోతున్నారు. ఎలాంటి వాళ్ళకి అమ్ముతుంటారు సార్ ఎక్కువ? ఈ కన్జ్యూమర్స్ ని ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళకు ఉండే నెట్వర్క్ తోను వాళ్ళు ఆ కన్జ్యూమర్స్ ని క్యాచ్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు విక్రయాలు చేస్తుంటారు తాగే వాళ్ళకి. వీళ్ళ మీద ప్రస్తుతానికి విచారణలో ఉంది కేసులు. అయితే ప్రస్తుతానికి అయితే వాళ్ళ మీద కేసులు ఏం లేవు ప్రీవియస్ గా, ఇప్పుడే మనం కేసులు పెట్టడం జరిగింది. మనకి ఇంకా దొరకాల్సింది ఉంది ఇన్వెస్టిగేషన్ లో. మనకి ఎవరైతే బద్వేలు వ్యక్తి పారిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను వీళ్ళకి సప్లై చేస్తున్నాడు. అతన్ని పట్టుకొని విచారణ చేస్తే అసలు వీళ్ళకి సప్లై ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది, ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ఆ నెట్వర్క్ కూడా మనం బ్రేక్ చేసి ఫర్దర్ గా ముందుకు పోతాం. పలానా వాడు ఇచ్చాడు, ఆ బద్వేలు పారిపోయిన వ్యక్తి ఇచ్చాడు, అతన్ని పట్టుకుంటే అతనికి పట్టుకున్న తర్వాత ఈ కూపీలు అవుతాం. వీళ్ళు సుమారు ఒక 6 నెలలు సంవత్సరం చేస్తూ ఉన్నారు. సంవత్సరం లోపే కొత్తోళ్ళు పిల్లకాయలు అంతా పాపం చదువుకొని మధ్యలో ఆపేసిన వాళ్ళు. వీళ్ళందరిలో ఫస్ట్ A1 ముద్దాయి ఉన్నాడు పవన్, బీటెక్ డిస్కంటిన్యూడ్. అతను సతీష్ చంద్ర అనేవాడు డిగ్రీ 2nd ఇయర్ తో ఆపేశాడు. ఇంకొకడు వచ్చేసి ఇంటర్మీడియట్ తో ఆపేశాడు. ఒకడు వినోద్ అని మాత్రం వాడు పెయింటర్, వాడు కాకుండా మిగతా వాళ్ళు ఈ నారా యోగేష్ అనేవాడు మాత్రం డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడు. ఈ చదువులంతా బాగానే ఉన్నాయి కానీ దాని మీద శ్రద్ధ లేకుండా ఈ తప్పుడు మార్గాల్లో తప్పుడు పనులకి వాళ్ళు పూనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ జీవితాలు వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. ఇంకో కేసులో ముద్దాయిలు అందరికి ఇవ్వండి, ఈవెన్ లేబర్ అంటే పెయింటర్ పని, మామూలుగా ప్లంబర్ పని, ఇటువంటి వ్యక్తుల్లో వాళ్ళకు చారాపర డబ్బులతో ఈ దాంట్లో కూడా యూత్ ఎక్కువ, యూత్ ఈ మత పదార్థాలకు బాగానే చదువుతున్నారు. ఇవి కాకుండా ఈ వీళ్ళు విక్రయాల ప్యాకెట్లు వీళ్ళు సర్చింగ్ చేసి స్టూడెంట్స్ నే టార్గెట్ చేసుకుంటారా, కూలి పనులు టార్గెట్? అందరూ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో ఆ కన్జ్యూమర్స్ కి వీళ్ళు సప్లై చేస్తున్నారు. తాగేవాళ్ళకి అందరూ తీసుకురారు. అంటే గుంటూరులో ఈ మధ్యకాలంలో
ఇన్స్టాగ్రామ్ పెట్టేసి వ్యాపారం ఒక గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళు దొరకకూడదు అనుకుంటే మన కాల్ డేటా ఇస్తారని చెప్పేసి వాళ్ళంతా ఇన్స్టాలోనే కాల్ చేస్తారు. చేసుకొని ఇన్స్టాగ్రామ్ లోనే మాట్లాడుకొని వీళ్ళకి అంత టెక్నాలజీ లేదు. వీళ్ళు చదివిన చదువులు చూశారు కదా, చిన్న చదువులు. వీళ్ళు ఏంటంటే అక్కడ మాకు రాబడిన సమాచారం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండి అమ్మడం. ఎదుగుతూ పూర్తి ఎదగలేవా? ఇంకా ఇప్పుడు కన్సూమర్ స్థాయి నుంచి ఫెడ్లర్స్ అవుతారు, ఫెడ్లర్స్ నుంచి సప్లయర్స్ అవుతారు, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అవుతారు. వీళ్ళే నేరుగా వెళ్ళి తెచ్చుకుంటారు. లింకు లేదు సార్. అట్లా గ్రాడ్యువల్ గా అందులో వచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళు డెవలప్ అయిపోయి ఆ స్థాయికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఈ స్థాయి ఏంటంటే ఫెడ్లర్స్. ప్రస్తుతానికి మనకు కొద్ది మొత్తంలో దొరికింది. అదే 10-20 కేజీలు దొరికింది అనుకోండి, వీళ్ళని సప్లయర్స్ అని కూడా అనొచ్చు మనం. గంజాయి విక్రయిస్తున్న యువకుల రవాణా ఈ యొక్క దాడుల్లో సంబంధించి ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నీలకంఠారెడ్డి మరియు వాళ్ళ యొక్క సిబ్బంది, మరియు ఈ మొదటి కేసుకు సంబంధించి ఈఎస్టీఎఫ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వినోద్ గారు మరియు విశ్వనాథ్ అని చెప్పి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు మా సిబ్బంది అందరూ, మళ్ళా స్టేషన్ సిబ్బంది మహేంద్ర, నరసింహారావు అనే 2 సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. ఉన్నాయి చూడు. అందరినీ కూడా అభినందించడం జరిగింది.